हाय फ्रेंड्स నేను మీ ట్రావెలింగ్ బై ఆర్కేని మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా డేంజరమైన గృహ మనం చాలా భయంకరంగా ఉంది. లోపలికి అయితే మనం ఇటు కాకుండా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ట్రావెలింగ్ బై ఆర్కేని మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి ఎక్కడో కాదండి, నంద్యాల జిల్లా బేతంచెల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం నుంచి నేరుగా కొంచెం దూరం వెళ్తే ఈ గృహ అయితే కనపడుతుంది. ఈ గృహ వెనుక చాలా ఏళ్ల క్రితం నాటి చరిత్ర అయితే కలిగి ఉంది. అలాగే ఈ గృహలో ఆది మానవులు, మహామునులు, ఋషులు తపస్సు చేసిన గృహ. ఈ గృహ నుంచి యాగంటి క్షేత్రానికి దారి ఉందని కనుగొన్నారు. ఈ గృహనైతే మనం చూద్దాం రండి. ఈ గృహలోకి వెళ్ళాలంటే చాలా ఇరుకటంగా ఉంది. గృహ చాలా భయంకరమైన గృహ. అలాగే ఈ గృహ ఎంట్రింగ్లో ఇక్కడ ఆవు పొదలు కూడా కనబడుతున్నాయి. ఈ ఆవు పొదలు చూడండి, చాలా దట్టమైన గృహ. ఇక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయండి. ఈ గబ్బిలాలు కళ్ళ కొడితే చాలా ప్రమాదకరమైన. ఈ గబ్బిలాలకు లైట్ వేయకూడదు మనం. సో ఇలా వెళ్ళాలి, చాలా ఇరకటంగా ఉంది. ఇక్కడ మనం వంగి అయితే వెళ్ళాలి గృహ లోపలికి. మరి కెమెరామెన్ ఎలా సార్ మళ్ళీ పాపం బాబు మీరు జాగ్రత్త రండి. ఈ గృహలోపలికి ఇలా రావాలి. చూడండి, ఇక్కడ ఒక ద్వారము, ఇక్కడ ఒక ద్వారం ఉంది. బాబు ఇది చూపి, ఈ యొక్క ద్వారాన్ని చూడండి. అలాగే ఇక్కడ పైన గృహ పెద్ద ఒక సొరంగం అయితే కలిగి ఉంది. అక్కడక్కడ గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలకు లైట్ అయితే చాలా డేంజర్ ఇవి. అయితే మనం ఈ గృహ సొరంగం నుంచి అయితే వెళ్దాం. ఈ గృహ లోపలికి వెళ్తే కొంచెం దూరం అయితే మనం నిలబడి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనం చాలా గృహాలలో ఈదలు అయితే చూస్తుంటాం. అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే ముళ్ళపందులు. వాటి యొక్క ఈకలు చూడు ఎలా ఉన్నాయో. ఇవి చాలా పదునుగా ఉంటాయి. ఇవి ఒక్కసారైనా మనిషి కుచ్చుకున్నాయంటేనా మన శరీరం చెల్లాచెదరం అవుతుంది. ఇంకా చూడు, ఇక్కడ పెద్దవి కూడా ఉన్నాయి చూడండి. వావ్, చాలా కొత్తగా ఉన్నాయండి ఇవి. చూసారా? ఈ గుడి లోపలికి అయితే వంగుకుంటూ వెళ్ళాలి, చాలా కష్టంగా ఉంది. మరి కొంచెం దూరం వెళ్తే ఇక్కడైతే పాకుండా వెళ్ళాలండి మనం. ఇక్కడ పాము ఉంది. పాము యొక్క మీరు చూడండి బాబు కెమెరామెన్. విషసర్పాలు కూడా కలిగి ఉంటాయి గృహలో. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే చాలా ఇరకటంగా ఉంది, చాలా డేంజరమైన గృహ. మనం వంగకుండానే పోవాలి, చాలా ప్రమాదకరమైనది. చూడండి ఆ గృహ. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకునేది. అయినా కూడా నేను వెళ్ళి మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ మునులు ఇక్కడే గృహలోనే తపస్సు చేసేవారు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నిలబడి తపస్సు చేయడానికి అయితే ప్లేస్ లేదు. మరి ఇక్కడ కూర్చొని అయితే తపస్సు చేయడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా ఇరుకుగా గృహాలు ఉన్నాయి. ఇక్కడైతే మనం పోలేము. అవి చూపి, ఇక్కడ నుంచి మరి ఎంత దూరం అయితే ఉంది, కానీ ఇక్కడ మనిషి అయితే పట్టంత ప్లేస్ కూడా లేదు. చూడండి, అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కొద్ది వరకైతే పోవచ్చు, కానీ ఇలాగే పోతే దారి ఉందో లేదో కూడా మనకు తెలీదు. సో మనం కూడా పట్టాము మ్యాక్సిమం. చూడండి, సో ఇక్కడ మునులు తపస్సు చేసే గృహ మరి. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క గృహ. ఇక్కడ ఆ ఈదలు కూడా ఉండవచ్చు దాదాపుగా. ఎందుకంటే ఆ ఈదల పైన ఒక్కోసారి చిరుతపులు దాడి చేయడానికి కూడా భయపడతాయి.
అలాగే ఇక్కడ ఒక పూర్వం నుంచి ఒకటి మట్టితో చేసిన ఒకటి ప్లేట్ లాగా ఇది కనపడుతుంది చూడు. ఇక్కడ మునులకు దీంట్లో నీళ్ళు కూడా తాగేవాళ్ళు. అయితే ఇలాగా ఈ కొంచెం పట్టే ప్లేస్లోని కూర్చొని పట్టే ప్లేస్లోనే ఇలా మునులు తపస్సు చేసుకునేవారు. చూడండి ఇది ఎంత భయంకరంగా ఉందో. అలాగే ఇక్కడ మునులు యొక్క తపస్సు చేసిన కొన్ని ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి. అలాగే ఇది దీపానికి కూడా ఉపయోగిస్తారు. ఇది చిన్నది. అలాగే మనం ఇటు నుంచి ఈ యొక్క చిన్న రంధ్రంలోకి అయితే వెళ్దాము. సో నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూడండి, చాలా భయంకరంగా ఉంది. ఓకే చూడండి, చాలా వరకు అయితే ఇలాగే ఉంది. మరి వెళ్ళాలి ఇలా పాకుండా. సో వెళ్ళడానికి అయితే లేదు. లోపలైతే క్రూరమైన మృగాలు అయితే ఉండొచ్చు, ఆ ఈదలు లాంటివి. అది ఒకసారి స్టడంగా వచ్చే మనం తప్పించుకోవడానికి కూడా వీలు ఉండదు. చూసారా ఎంత భయంకరంగా ఉంది ఈ ప్లేసు. అలాగే ఒక్కోసారి మనం ఇట్లా స్టడంగా వేయడం వల్ల ఇక రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి. ఇది నా తలకి తగిన అంటే అంతే స్పాట్ అండి ఇంకా. అలాగే ఇక మునులు తపస్సు చేసిన గృహలకి మనమైతే చెప్పులు వేసుకొని రాకూడదు. కానీ ఇక్కడ విష సర్పాలు ఉంటాయి కాబట్టి మన సేఫ్టీ కోసం అయితే మనం వేసుకోవాలని రావాలి. మీరైతే ఈ వీడియో చూసే వాళ్ళైతే బ్యాడ్ కామెంట్ అయితే పెట్టొద్దండి, ఎందుకంటే మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. అలాగే ఇక్కడ రండి, ఇక్కడ ఈ గృహలో కూడా నేను దూరి చూపిస్తాను. ఈ గృహ చాలా ఎక్కువగా ఉంది, ఇలా పక్కుంటూనే వెళ్ళాలి. భయంకరమైనది గృహ. మరి ఇక్కడ గృహలో ఆదిమానవులు ఋషులు ఎలా తప్పు చేశారు, కానీ మనమైతే దీంట్లోకి పోవాలంటే చాలా కష్టంగా ఉంది బాయ్. ఓకే ఫ్రెండ్స్, చాలా ఉంది. ఈ యొక్క గృహం చూశారు కదా. అలాగే ఇక్కడ పక్కన ఇంకొక గృహం కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో ఇలా వెనక్కి ఇలాగే రావాలి. మనం పొరపాటైన పైకి లేచామంటే మన తలకాయ డమ్ అని పగులుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇట వచ్చిన రూట్ అమ్మడే వెళ్ళాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత భయంకరమైనదో. కొద్దిగా ఏ క్షణం కొద్దిగా పైకి లేచినా అని చాలా రిస్క్తో కూడుకునేది. ఇలాంటి గృహలోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. మరియు ఋషులు మునులు ఎలా తపస్సు చేశారు, కానీ చాలా భయంకరంగా ఉంది. మనం ఇలాగే వెళ్ళాలి, వచ్చిన రూట్ అమ్మడే ఇలాగే వెళ్ళాలి. సో మరి మనమైతే వెళ్తున్నాం. మరి ఈ కెమెరామ్యాన్ మరి ఎలా సాడో చూడండి, చాలా భయంకరమైనది. అలాగే ఈ గృహం నుంచి యాగంటి క్షేత్రానికి దారి ఉందని మన పూర్వీకులు పరిషత్తులు అయితే చెప్పారు కదా. ఆ గృహం అయితే మనం చూద్దాం రండి. సో ఈ గృహ మార్గం అయితే మనం వెళ్ళాలి. పైన చూడండి గబ్బిలాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇవి కళ్ళ గురిన దాడి చేస్తాయి. మనం అయితే దానికి లైట్లు కూడా వేయకూడదు, వేస్తే అంతే అండి. మనం రేటు ఏమలోకానికే మనం అలాగే ఇక్కడ ఋషులు తప్పు చేసిన ఆధారాలు చెప్పాను కదా. ఈ కుండలు చూడండి, ఇవి కూడా ఋషుల యొక్క ఆధారాలే. అలాగే ఋషులు గృహలో తపస్సు చేస్తున్నప్పుడు వారి చేతిలో ఒక చెక్క మాదిరి ఉంటాయి అవి. అలాగే మీకు నేను అవి మళ్ళా తర్వాత చెప్తాను. అలాగే ఇక్కడ ఇవి చూసారా, ఆవు పొదలు లాగా ఉన్నాయి. ఈ పొదలు చూడండి ఇంత చాలా విడ్డూరంగా ఉన్నాయో. అలాగే ఇక్కడ యాగంటికి పోయే దారి కూడా మీకు నేను చెప్తానని చెప్పాను కదా. ఈ గృహ ద్వారం అని పోతే యాగంటి చిత్రానికి అయితే మనం వెళ్తాము. మనం ఋషులు కూడా ఇక్కడ కొన్ని పరిశోధనలు చేసి ఇక్కడ సో చాలా కష్టంగా ఉంది. అలాగే ఇక్కడ ఏదో పటం కూడా ఉంది. ఇక్కడ సాములవారి పటం కూడా ఉంది, పటం కూడా చూడండి. అలాగే మీకు ఇంతకుముందుకు చెప్పాను కదా ఇక్కడ ఈదలు ఉంటాయి. ఇవి చూడండి, మళ్ళీ ఇక్కడ రీసెంట్గానే ఇవి వదిలిపెట్టి పోయినట్టుగా చూడండి.
ఇట్లా కుచ్చుకుంటేనే చాలా డేంజర్ ఇవి, మన ప్రాణానికి చాలా ప్రమాదం. అలాగే ఇక్కడ చూడు సామలవారి పట్టం ఉడక. అలాగే ఈ గృహలకి ఇలా చెప్పులు వేసుకొని వచ్చాను కదా, సో మనం తప్పదండి, ఇది మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ రుసులు తప్ప చేసిన గృహ కాబట్టి చెప్పులు వేసుకొని రావద్దు, కానీ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఇలా లోపలికి అయితే మనం ఇట్లా పాక్కుంటూ అయితే పోవాలి. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూడు, అక్కడ ఫస్ట్లో చూపించారు కూడా ఇక్కడ ఆవు పొదలు ఉడికి ఎంత శివలింగ ఆకారంలో ఎలా కనబడుతున్నాయో ఇంతగా. బాబా ఇది చూపి, జూమ్ది ఇది చూడు ఇక్కడ. అలాగే ఇక్కడ లోపల కూడా చాలా విచిత్రమైనదిగా కనపడుతుంది. ఇక్కడ చూడు ఇలాగా. అలాగే ఇక్కడ ఋషులు ఇలాగే కూర్చొని తపస్సు చేసేవారు. ఇలాగే తపస్సు చేస్తూ ఈ యొక్క మార్గం గుండా వెళ్తే యాగంటి క్షేత్రానికి వెళ్ళొచ్చు. కానీ ఈ యొక్క గృహలోని యాగంటి క్షేత్రానికి వెళ్ళొచ్చు, కానీ మనం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ గృహలోకి అయితే వెళ్ళడానికి లేదు, మంచి ఉడక పట్టేంత ప్లేస్ ఉడకలేదు మరి. సో మనమైతే తిరిగేందుకు వెళ్దాం. ఏమాత్రం పైకి లేచినా అని చాలా ఇబ్బంది. ఓకే, చూశారు కదా ఈ యొక్క గృహ. అలాగే మనం బయటికి మార్గానికి అయితే వెళ్దాము. బయటికి మార్గానికి వెళ్ళేటప్పుడు కూడా మన పైకి నిలబడైతే పోతే ఇలా పాక్కుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే ఇలా వెళ్తేనే మనం చెప్పు అయితే బయటికి వెళ్తాం. చాలా కష్టంగా ఉంది. ఏమాత్రం పైకి లేస్తే ఇక్కడ పై బాగా చూడు, చాలా ఇక్కడ ఏదో బాగా నల్లగా, ఇక్కడ ఏదో ఈ గబ్బిలా లైట్గా అనుకుంటా, అక్కడక్కడ నల్లగా ఉన్నాయి. ఇది గబ్బిలాలు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి. అలాగే ఈ గృహలో చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆవు పొదలు. అంటే ఈ ఆవు పొదలు ఎలా ఏర్పడతాయంటే, ఇక్కడ నీటి బిందువు మన వర్షాలు పడటంతో ఆ యొక్క నీటి బిందువు ఈ యొక్క కొండల పొరల నుంచి చీల్చుకొని వచ్చి ఇక్కడ ఇలా పడటంతో ఈ యొక్క తేమకు ఈ యొక్క ఆవు పొదలు అయితే ఏర్పడతాయి. చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ చూడండి. అలాగే ఈ గృహలోనే ఋషులు తపస్సు చేసి వారి యొక్క ఆధారాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఋషులు ఈ విధంగానే తపస్సు చేసేవారు, ఇలా చేతిలో చెక్క పెట్టుకొని. అలాగే చూశారు కదా ఈ యొక్క గృహను. మనం వచ్చిన మార్గం నుంచి ఇలా వెళ్ళాలి. చాలా కష్టం. ఓకే అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క గృహను అయితే చూశారు కదా, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మన వీడియో. అలాగే ఇక్కడ ఋషులు తపస్సు చేసిన ఆధారాలు కూడా మీకు నేను చెప్తాను, తర్వాత మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో వాచింగ్. ప్లీజ్ సో వాచింగ్.